guys, welcome back to my YouTube channel. ఇప్పటికే thumbnail చూసి అందరికీ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. జనరల్ గా ఏ స్పోర్ట్స్ బైక్ తో కంపేర్ చేసినా, సూపర్ బైక్ తో కంపేర్ చేసినా హయాబుసా బైక్ కి మాత్రం ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. అండ్ చాలా ఫేమస్ బైక్ అన్నమాట. అంటే నా జీవితంలో నాకు తెలిసిన ఫస్ట్ సూపర్ బైక్ కూడా హయాబుసానే. ఇది ఎప్పుడో కూడా చెప్తాను. నేను హైదరాబాద్కి అప్పుడులో మేము కొత్తగా వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆటో షోస్ అని జరిగాయి. మొత్తం బైక్స్ కానీ, కార్స్ కానీ, మోడిఫైడ్ కార్స్ కానీ అన్నీ పెట్టేవారు అక్కడ. అక్కడికి నాకు చిన్నప్పటి నుంచి కార్లు బళ్ళు అంటే పిచ్చి. సో అదంతా చూడమని మా డాడీతో ఫుల్ రిక్వెస్ట్ చేస్తే నన్ను అక్కడ తీసుకెళ్లారు. అప్పుడు కార్స్ అన్ని చూసిన తర్వాత ఎండ్లో లాస్ట్లో ఫుల్గా జనాలు ఉన్నారు చుట్టుముట్టేసి. ఏమైంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బైక్ ఉంది. అక్కడికి వెళ్ళి పేరు చదవడానికి రాలేదు నాకు. అప్పుడు హయాబుసా అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పుడు నేను మా అన్నయ్య కూడా నవ్వుకున్నాం, హయాబుసా ఏంటి, పేరేంటి అలా ఉంది అని చెప్పేసి. అసలు ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక హయాబుసాని చూడడము, అండ్ నా లైఫ్లో చూసిన ఫస్ట్ 1000cc ప్లస్ మెషిన్ కూడా అదే. ఇంకా ఆ బైక్ చూసిన తర్వాత ఇంకా నాకు మాటలు లేవు అసలు. అప్పట్లో నేను స్కూటీల పైన స్టంట్లు చేస్తూ ఉండేవాడిని. స్కూటీల పైన 60 స్పీడ్ వెళ్తేనే పెద్ద మోటోజీపీ రేసర్ అనుకునేవాడిని. ఆ టైంలో అలాంటి బైక్ చూస్తే ఆ ఫీలింగ్ని ఇంక నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. నాకు తెలిసిన ఫస్ట్ సూపర్ బైక్ కూడా హయాబుసానే కాబట్టి తప్పకుండా ఎప్పటికైనా సరే హయాబుసా కొనాలి అని ఉండేది. అంటే ఇప్పటికి కూడా ఉంది కూడా. ఏదో ఒక రోజు 100% మనం హయాబుసాని తీసుకుంటాము. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వీడియోలో మనం హయాబుసా అన్బాక్స్ చేయబోతున్నాము. ఇది హైదరాబాద్లోనే ఫస్ట్ హయాబుసా అనమాట, 2021 ఎడిషన్. మనం ఇప్పుడు తొందరగా వెళ్ళి మన 10R వేసుకుని హయాబుసా దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేసి హయాబుసా ఎలా ఉందో చూద్దాము. అండ్ దానికంటే ముందు ఎన్నిసార్లు ఇలా హెల్మెట్లు పెట్టుకుంటాను, ఫుల్ స్వెట్ ఉంటుంది. జనరల్గా హెల్మెట్ పెట్టుకుంటేనే హెయిర్ ఊడిపోతుంది కదా, అందరూ హెయిర్ ఊడిపోతుంది అని రీజన్ చెప్తారు. అయినా సరే గుడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. నేను అంతలా రేస్ చేస్తాను, అంతలా చాలా వరకు హెల్మెట్స్ పెట్టుకునే ఉంటాను. అయినా సరే నా చుట్టూ ఫుల్ పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. మనం మెయింటైన్ చేయాలి మన హెయిర్ని కానీ, బాడీని కానీ, హెల్త్ని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా మనం 10R ఎక్కేసి బూసా దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. పాపం కాలనీలో అందరూ పొద్దున్నే లెగిసిపోతారు ఈ రీసౌండ్ అని చెప్పేసి కాలనీ బయటకు వచ్చి బైక్ని వార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇంజిన్ వార్మ్ అయిన తర్వాత బైక్ నడుపుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ వ్లాగ్లో చూడబోయే హయాబుసా మాత్రం హైదరాబాద్లో ఫస్ట్ హయాబుసా. అంతకంటే ముందు ఈ బైక్ ఎవరిదో నేను చెప్పలేదు. ఇప్పుడు తీసుకోబోయే బైక్, ఇప్పుడు అన్బాక్స్ చేయబోయే బైక్ సన్నీ అన్న బర్త్డే మొన్నే 22nd అయ్యింది. బర్త్డే రోజు వస్తే అలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి బర్త్డే రోజు తీసుకుందాము అనుకుంటే కరెక్ట్గా బర్త్డే రోజు ఏదో దాని ముందు రోజు దాని వెరిఫికేషన్ ఉంటుంది కదా, మన ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్, అలాంటిది ఏదో లేట్ అయ్యి బైక్ ఇప్పుడు వస్తుంది 25th. ఇది మన స్టేట్స్లో ఫస్ట్ బైక్ కాబట్టి ఎవరు చూసుండ్రు. నేను కూడా చూడలేదు బైక్ని. అసలు 2021 హయాబుసా ఎలా ఉందో. ఇప్పుడు మనం తొందరగా ఎస్వి పర్ఫార్మెన్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బైక్ని చూసేద్దాము. ఈ ఎస్వి పర్ఫార్మెన్స్ సెంటర్ ఏంటంటే అది కూడా సన్నీ అన్నదే. అది బైక్ పార్ట్స్ కానీ, పర్ఫార్మెన్స్ పార్ట్స్ కానీ అన్నిటికీ ఒక పర్ఫార్మెన్స్ స్టోర్ అది. ఇప్పుడు మాత్రం 100% ఈ హయాబుసాని అయితే ఇంకా లేని మోడిఫికేషన్ అంటూ లేకుండా చేస్తారు. ఎందుకంటే బైక్ అన్నది అండ్ పర్ఫార్మెన్స్ స్టోర్ కూడా అన్నది, ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. అండ్ అలానే నేను చెప్పడం మర్చిపోయాను, అన్న దగ్గర ఉన్న బైక్స్ అండ్ కార్స్లో నాకు చాలా ఇష్టమైంది ఒక S1000RR అండ్ ఇంకొకటి Audi RS7. ఆ పిక్చర్స్ కూడా నేను పెడతాను చూడండి. మన బండి డబ్బాలోనే ఉంది. ఎంత హ్యాపీనెస్ వస్తుందో నాకు ఆ బాక్స్ చూడగానే. ఇంకా అన్న కూడా రాలేదనుకుంటా ఇక్కడికి. హాయ్ ఎస్ హాయ్ బ్రో. ఎక్కడైనా హోల్ ఉందేమో, నాకు అనిపిస్తుందేమో. ఇది నా మూర్ఖత్వమేమో. ఇంకా ఎలా కనిపిస్తుంది, ఏదో స్టిక్కర్ ఉంది ఇక్కడ చూద్దాం. కేస్ నెంబర్, ఫ్రేమ్, మోడల్ తెలియదు, కలర్ వైట్. ఓకే, బైక్ ఓపెన్ చేసిన తర్వాత బైక్ గురించి మాట్లాడుకుందాం. సారీ, ఇది నేను చెప్పడం మర్చిపోయినా, విజయవాడ నుంచి వచ్చింది. మన హైదరాబాద్లో ఇంకా ఒక్కటి కూడా డెలివరీ అవ్వలేదు అనుకుంటాను. దీనిలో 3 కలర్సే ఉన్నాయి. నేను ఇదంతా ఇప్పుడు చెప్పేసుకోను. అది ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు కలర్స్ గురించి కానీ, దీని స్పెసిఫికేషన్స్ గురించి కానీ మాట్లాడుకుందాం. ఈ పేపర్ పైన ఉన్నదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంట, ఓపెన్ చేసే వరకు తెలియదు. బేసిక్గా దీనిలో 3 కలర్సే ఉన్నాయి.
ఒకటి వైట్ అండ్ బ్లాక్, ఇంకొకటి సిల్వర్ అండ్ రెడ్, అండ్ ఇంకొకటి బ్లాక్ అండ్ ఆరెంజ్. నేను అర్జెంట్గా వ్లాగ్ని క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే బైక్ ఓపెన్ చేసే ముందే బైక్ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు చెప్పేస్తున్నాను, స్పెసిఫికేషన్స్ కానీ అదంతా. ఏమో నాకైతే ఆగట్లేదు ఓపెన్ చేయకుండా. ఇంకా దీని టెక్నీషియన్స్ వర్కర్స్ అందరూ వస్తున్నారు, వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారంట. ఒక 5-10 minutes పడుతుంది. ఎంత పంచాయతీ ఉందో ఓపెన్ చేయడానికి. అన్న వైట్ అండ్ బ్లాక్ అన్న, వైట్ అండ్ బ్లాక్. సారీ సిల్వర్ అండ్ బ్లాక్ వచ్చింది అంటే మా సిల్వర్ అండ్ రెడ్ రావాలిగా. ఓహో ఓకే. బైక్ వస్తున్నప్పుడు ఎంటీ ట్యాంక్తో వచ్చింది. ఇప్పుడు కొంచెం ఫ్యూయల్ వేసి దానిలో మంచి టైం అయిపోయే లోపు స్టార్ట్ చేద్దామని వెయిటింగ్ అనమాట. సో అంతా స్టార్ట్ చేసి వైజర్ అంతా ఫిట్ చేసిన తర్వాత ఒక బేసిక్ రివ్యూ చేద్దాము. కొన్ని రోజులు ఈ బైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రాపర్ రివ్యూ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది బైక్కి, సౌండ్ చేద్దాం. వెల్కమ్ బేబీ. సో యా ఫైనల్గా అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. ఈయన సుజుకి నుంచి వచ్చిన టెక్నీషియన్. బైక్ బాక్స్లో వచ్చినప్పుడు మిర్రర్స్ కానీ వైజర్ కానీ ఇంకా చాలా ఉండవు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాటరీ పెట్టి ఇంకా ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ చేస్తారు. పాత బూజాతో కంపేర్ చేస్తే మాత్రం ఫ్రంట్ షేప్ కూడా చాలా చేంజ్ అయింది. ఇవన్నీ ఎల్ఈడీస్ వచ్చేసాయి, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీస్. అండ్ అలానే నేను ఫొటోస్లో చూసినప్పుడు అయితే అసలు ఏం చేంజ్ లేదేమో, అంటే కొంచెం మైనర్ చేంజెస్ అనుకున్నాను. కానీ బైక్ని లైవ్గా చూసిన తర్వాత ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ ఫ్రంట్ అయినా సరే కొంచెం పాత బూజాకి దీనికి పోలిక ఉందేమో, బట్ వెనకాలైతే అసలు పాత బూజాకి కొత్త బూజాకి కంపారిజన్ అయితే చేసుకోలేము, కంప్లీట్గా చేంజ్ చేస్తారు. అండ్ ఇది కూడా ఎల్ఈడి డ్యూయల్ ఎగ్జాస్ట్. కామన్గానే పాత జనరేషన్ బూసాస్ లానే దీని కూడా 2 ఎగ్జాస్ట్లు ఉన్నాయి. దీనిలో మనకి కలర్స్ విషయానికి వస్తే 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి సిల్వర్ అండ్ రెడ్, అది మనం చూసే బైక్. ఇది కాకుండా వైట్ అండ్ బ్లాక్ ఉంది, అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉంది. సన్నీ అన్నని అడిగితే ఈ బైక్ ఆన్ రోడ్ ఇప్పుడు ఈ డెలివరీ తీసుకునే వరకు ఎంత అయింది అంటే 19,40,000 రూపీస్ అయిందంట. దీని వెయిట్ వచ్చేసి 270 kilos అప్రాక్సిమేట్లీ. అండ్ దీని బిహెచ్పి వచ్చేసి 187.3 హెచ్పిన ఎంత ఉంది. అండ్ ఓల్డ్ బూసాకి దీనికి కంపేర్ చేస్తే సీటింగ్ పొజిషన్ కూడా కొంచెం చేంజ్ అయింది. దీనికి అడ్జస్టబుల్ ఫోక్స్ కూడా ఉన్నాయి, హైడ్రాలిక్ క్లచ్, అండ్ ఆబ్వియస్లీ అడ్జస్టబుల్ లివర్స్ కూడా. ఆన్ చేద్దాము. ఈ మోడ్స్ గురించి ఇంకా నాకు తెలియదు కాబట్టి దీని డీటెయిల్ రివ్యూ మాత్రం కొంచెం టైం తీసుకొని చేద్దాము. దీని క్విక్ షిఫ్టర్ విషయానికి వస్తే 2 సైడ్ ఉంది, అంటే క్విక్ షిఫ్ట్ ఉంది, ఆటో బ్లిప్, 2 ఈ వేరియంట్కి ఉన్నాయి. దీనిలో లాంచ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, యాంటీ లిఫ్ట్ కంట్రోల్ కూడా ఉందంట, అంటే వీలీ కంట్రోల్ అదంతా. అండ్ నాకు అనిపించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిలో హిల్ కంట్రోల్ కూడా ఉంది. జనరల్గా హిల్ కానీ స్లోప్ కానీ ఉన్నప్పుడు ఆ కంట్రోల్స్ కార్స్కి వస్తాయి, బట్ నాకు తెలిసినంత వరకు నేను చూసే ఫస్ట్ బైక్ ఇదే హిల్ కంట్రోల్తో. అండ్ నేను చేద్దాం అనుకున్న బేసిక్ రివ్యూ ఇదే. ఇంకా ఈ బైక్ని కొంచెం రైడ్ చేసి తర్వాత డీటెయిల్ రివ్యూ మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే బైక్ని స్టార్ట్ చేద్దాం. దీనిలో ట్రాక్షన్ మోడ్స్ కానీ పవర్ మోడ్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఇప్పుడు అవేం గెలకట్లేదు నేను, ఎందుకంటే బైక్ ఈరోజే వచ్చింది కాబట్టి. ఒక 2-3 డేస్లో మేము రైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అప్పుడు ప్రాపర్గా దీన్ని రైడ్ చేసి ఇంకా డీటెయిల్గా నా పర్సనల్ రివ్యూ కూడా తీసుకుందాము. దీనికి ఆక్రపోయ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వస్తుంది. అండ్ ఇంకా దీనికి చాలా మోడ్స్ వస్తున్నాయి. నేను వ్లాగ్ స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను ఎస్సీ పర్ఫార్మెన్స్ కూడా అన్నదే కాబట్టి ఇంకా మనకే పర్ఫార్మెన్స్ స్టోర్ మనకే బైక్ ఉన్నప్పుడు ఇంకా అన్లిమిటెడ్ చేస్తాం అనమాట దాని మోడిఫికేషన్స్. దీనికి కూడా అదే అవ్వబోతుంది. ఇప్పటికైతే సింపుల్గా స్వీట్గా
బైక్ గురించి ఇంతే చెప్తున్నాను. ష్యూర్గా మన ఫ్యూచర్ వ్లాగ్స్లో తప్పకుండా దీని డీటెయిల్ రివ్యూ చేద్దాము, రైడ్స్ చేద్దాము, అండ్ నా పర్సనల్ ఒపీనియన్స్ కూడా షేర్ చేస్తాను. మన బైక్తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది. ఆబ్వియస్లీ బూసా పెద్దగా ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ అది చాలా లెంత్ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మన టైగర్ ఆల్మోస్ట్ ఒకటే వెయిట్, కానీ దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. వెరస్ మన టైగర్ అలా ఉండదు అనమాట. మేబీ హైట్ డిఫరెన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు. బూసాని టైగర్ని కూడా కంపేర్ చేయకూడదు, అది నా ఫూలిష్నెస్ అనుకోవచ్చు. జస్ట్ ఒక ఐడియా గురించి చెప్తున్నాను అంతే. అండ్ షోరూమ్తో దీనికి బ్రిడ్జ్స్టోన్ టైర్స్ వచ్చాయి. మనకి 10R కూడా బ్రిడ్జ్స్టోన్ టైర్స్ వచ్చాయి. అప్పుడు పదండి ట్రావెల్ చేస్తూ చూద్దాం. నాకు హెల్మెట్ కూడా చాలా నచ్చింది అన్నది. ఈ బండికి కొంచెం టైర్ చిన్నగా అనిపిస్తుంది, ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇంకా బాగుండేది. A few moments later. నేను బ్లాగ్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. దీని ట్యాంక్ కెపాసిటీ ఏమో 20 లీటర్స్. అన్న నన్ను మాట్లాడినప్పుడు ఇంకా పిచ్ లైట్. ఒక సూపర్ బైక్ పైన వెనకాలకు వచ్చాడు అంటేనే జీవితం పైన ఆశలు వేసుకుని వచ్చినట్టు.